హాయ్, వెల్కమ్ టు సును బ్లాగ్స్. ఇవాళ అందరికీ ఏంటో గుర్తుంది కదండి, మే 13 అంటే ఎలక్షన్స్ డే. ఈరోజు నేను మా మమ్మీ ఇంటికి వచ్చేసాను ఓటు వేయడానికి. నేను మా మమ్మీ ఒక దగ్గర ఓటు వేయడానికి వెళ్తున్నాను. సో మీరు కూడా ఖచ్చితంగా ఓటు వేయండి. నాకు మా మమ్మీకి ఒక దగ్గర, మా చెల్లికి మా డాడీకి వేరే దగ్గర అనమాట. సో మా చెల్లి మా డాడీ ఎలా వేస్తారో మా చెల్లి వాళ్ళ ఛానల్లో చూడండి, షేకర్స్ వై. నేను మా మమ్మీ ఎలా ఓటేస్తామో మా ఛానల్లో చూడండి. అంటాయో బాయ్. మర్చిపోక ఎవరు కోటయ్యాలో. సో మా ప్రయాణాలు వేరయ్యాయి ఇక్కడి నుంచి. బా ఓటు ఎలా వేయడానికి వెళ్తున్నాం, ఎలా ఉంది? ఎగ్జైటింగ్గా ఉంది. చంద్రబాబుకి వేయాలి, పవన్ కళ్యాణ్ గెలవాలంటావా? లాస్ట్ టైం ఓటు వేయలేదు, ఫస్ట్ నాకు ఓటు వచ్చినప్పుడు వేసాను, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను కదమ్మా. ఎంత కష్టపడి వచ్చానో నాకే తెలుసు. ఈ వీడియో తర్వాత ఎలా వచ్చానో అనే వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. ఓకే, మళ్ళీ అక్కడ కలుసుకుందాం. బాయ్. కాలువ అంతా ఇదైపోయింది. అక్కడ ముందుకు జనాలు ఆడున్నారు, ఆడే. ఇదివరకు ఇక్కడ వేసాను నేను. లాస్ట్ టైం నేను ఈ స్కూల్లో ఓటేసాను ఫస్ట్ టైము, అంటే 10 years బ్యాక్ ఇక్కడ వేసాను. సో ఇప్పుడు నేను ఓటు అక్కడ వేయాలి. ఆల్రెడీ చూసారా క్యూ ఎంత ఉందో. టైం వచ్చేసి 8:30 అయింది. సో ఆల్రెడీ చాలా పెద్ద క్యూ ఉంది. ఓకే, చూద్దాం ఎంత టైం పడుతుందో. మా మమ్మీ ఫాస్ట్గా వెళ్ళిపోయి క్యూలో నిల్చుంటున్నారు. చెప్పాను కదా, నాకు మా మమ్మీకి ఒక దగ్గర, మా డాడీకి మా చెల్లికి ఒక దగ్గర. చూడు ఎంత క్యూ ఉందో. అప్పుడే టైం ఏమో 8:30 అయింది. ఇంకా అయిపోయిందా? అయిపోయింది. బాగా వేసావా?